కంప్లీట్ కరీంనగర్లో కూడా ముంబై కాన్సెప్ట్ అదేవిధంగా సోలాపూర్ కాన్సెప్ట్లో ఏవైతే మనకు మహారాష్ట్ర విగ్రహాలు ఉన్నాయో ఆ ట్రెండ్ స్టార్ట్ చేసిందే మన గజానన ఆర్ట్స్ కరీంనగర్. కరీంనగర్లో మీకు స్పెషల్ విగ్రహాలు కావాలనుకుంటే గజానన ఆర్ట్స్ తప్ప మరేది లేదు. ఎగ్జాక్ట్లీ యా. శ్రీమంత్ హల్వాయ్ దగుడుశెట్ గణపతి. సో పూణేలో చాలా ఫేమస్ టెంపుల్ అన్నమాట. ఈ విగ్రహం చాలా మందికి నచ్చుతుంది. ఇక్కడ ఒక గట్టి నమ్మకం ఏంటంటే ఎవరికైతే కొంచెం ఫైనాన్షియల్ గా స్టెబిలిటీ ఉండదో వాళ్ళు దగుడుశెట్ మహారాజ్ పెట్టుకుంటే కోరుకున్న తీర్థనేసి ఒక గట్టి నమ్మకం. సో నేను కూడా ఫస్ట్ టైం దగుడుశెట్ మహారాజే మా ఇంట్లో పెట్టినుండే వినాయకుడిని. బాల్ గణేష్ లో కూడా మనమైతే గత 2-3 ఏళ్ల నుంచి చూస్తున్నాం, బాగా ట్రెండ్ అవుతున్నాయి. బట్ బాల్ గణేష్ లో వీళ్ళు ఏంటంటే కొంచెం యాంటిక్ పీసెస్ తీసుకొచ్చారు, అంటే యాంటిక్ డిజైన్స్. ఆల్రెడీ చూసినాం పోలార్ బేర్ పైన కూర్చున్న వినాయకుడు, ప్రహ్లాదుని మన నరసింహస్వామి కూర్చోబెట్టుకుంటాడో తొడపైన, ఆ కాన్సెప్ట్ అయితే ఇక్కడ నరసింహస్వామి తొడపైన మన బాల్ గణేష్ హంస పైన కూర్చొని హంస పిల్లలతోనే ఆడుకుంటున్నాడు మన బాల్ గణేష్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. వెల్కమ్ టు గజానన ఆర్ట్స్ కరీంనగర్. శేఖర్ భాయ్ నమస్తే. నమస్తే అన్న. నమస్తే సంతోష్ భాయ్. సో ఫ్రెండ్స్, మన కంప్లీట్ కరీంనగర్లో ది బిగ్గెస్ట్ గణపతి స్టోర్ అన్నమాట. సో ఇక్కడ స్టాల్లో మంచి మంచి కాన్సెప్ట్స్ అయితే విగ్రహాలు ఉన్నాయి. సో చెప్పాలా భయ్య, మనం ఎన్నేళ్ళ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాం అన్న? మనం వచ్చేసి ఇది 4th ఇయర్ అన్న ఈ ఫీల్డ్లో ఉండబట్టి. మనం ఇక్కడ కరీంనగర్లో చిన్న వినాయకులలో ముంబై మహారాష్ట్ర విగ్రహాలు ఈ ట్రెండ్ స్టార్ట్ చేసిందే మనం ముంబై నుంచి వెళ్ళొచ్చి. ఈసారి భారీ ఎత్తున మనం ప్లాన్ చేసినాం, మంచి హాల్ తీసుకొని కస్టమర్లకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చెప్పి ఇంత గ్రాండ్ లుక్ తోటి మంచి మంచి గణపతులు అన్ని తెచ్చి పెట్టినామన్న. ఓకే. సో ఫ్రెండ్స్, యాక్చువల్గా నేను కూడా భయ వాళ్ళ పేజ్ అయితే ఫాలో చేస్తున్నాను. అండ్ మంచి పరిచయం మన సంతోష్ భాయ్ కూడా. ఒక విధంగా చెప్పాలనుకుంటే కంప్లీట్ కరీంనగర్లో కూడా ముంబై కాన్సెప్ట్ అదేవిధంగా సోలాపూర్ కాన్సెప్ట్లో ఏవైతే మనకు మహారాష్ట్ర విగ్రహాలు ఉన్నాయో ఆ ట్రెండ్ స్టార్ట్ చేసిందే మన గజానన ఆర్ట్స్ కరీంనగర్. సో కంగ్రాచులేషన్స్ భయ్య. థ్యాంక్ యూ అన్న. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. సో ఫ్రెండ్స్, రేర్ కెమెరా ద్వారా నేను ఒక్కొక్క విగ్రహం కూడా మీకైతే డీటెయిల్గా చూపిస్తాను. ఈ వ్లాగ్ కొంచెం పెద్దగా ఉంటుంది. అండ్ కరీంనగర్ చుట్టుపక్కల లైక్ సిద్దిపేట్, హుజురాబాద్, హుస్నాబాద్, వరంగల్, నిజామాబాద్, సో మీరు అందరు ఇక్కడికి రావాలి. భయ్య, మన దగ్గర ఏ హైట్లో విగ్రహాలు ఉన్నాయి? మన దగ్గర రైట్ ఫ్రమ్ 1 feet నుండి 13 feet దాకా అవైలబుల్ ఉన్నాయి. ఓకే. 500+ మోడల్స్ ఉన్నాయి. ఓకే. మన గణపతి భక్తులకి ప్లస్ మన గజానన ఆర్ట్స్ ఫాలోవర్స్ అందరికీ చిన్న రిక్వెస్ట్, అందరు ఒకసారి రండి, స్టోర్ని ఎక్స్పీరియన్స్ కాండి, ఎక్స్ప్లోర్ చేయండి, బుక్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇంకొక ప్లేస్ మర్చిపోయాను, జగిత్యాల్. సో మన జగిత్యాల్ బ్రదర్స్ కూడా రావాలని కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. థ్యాంక్ యూ గైస్. ఫ్రెండ్స్, మన గజానన ఆర్ట్స్ కరీంనగర్ వాళ్ళ లొకేషన్ అయితే ఒక్కసారి చూసుకుందాం. సో శేఖర్ భాయ్, లొకేషన్ చెప్పాలి. మన లొకేషన్ వచ్చేసి కరీంనగర్లో ఫేమస్ ప్లేస్లోనే ఉంది. ఇది కలెక్టర్ ఆఫీస్ మనం చూసేది. దీనికి క్వైట్ ఆపోజిట్లోనే మన రెవెన్యూ గార్డెన్స్లో మన స్టోర్ అయితే ఈసారి 2026 మన గజానన ఆర్ట్స్ స్టోర్ ఇందులో అయితే ఉంది. సో ఫ్రెండ్స్, నేను కూడా డిస్క్రిప్షన్లో లొకేషన్ అయితే మెన్షన్ చేస్తాను. అదేవిధంగా వీళ్ళ పేజ్ గజానన ఆర్ట్స్ కరీంనగర్ తప్పకుండా ఫాలో చేయండి. అండ్ డిస్ప్లే పైన మన సంతోష్ భాయ్ ఇంకా శేఖర్ భాయ్ అయితే నంబర్స్ పెడతాను. సో తప్పకుండా కాల్ అయితే చేయండి. అండ్ ఎవరెవరైతే వ్లాగ్ చూస్తారో డెఫినెట్లీ ఒక్కసారి వీళ్ళ స్టాల్ అయితే విజిట్ చేయండి. చాలా మంచి విగ్రహాలు ఉన్నాయి. సో చాలా కష్టపడి మన శేఖర్ భాయ్ ఇంకా సంతోష్ భాయ్ అయితే మన గురించి విగ్రహాలు అయితే తీసుకొచ్చారు. సో లోపలికి ఎంటర్ కాగానే ఇక్కడ మన వినాయకుడు అయితే దర్శనం ఇస్తున్నాడు, చూసుకోవచ్చు ఎంట్రన్స్లో. సో ఫస్ట్ మనం అయితే పెద్ద విగ్రహాలు చూసుకుందాం. గజరాజ్ పైన కూర్చున్న వినాయకుడు. సో చెప్పాలి భాయ్, స్వామివారి హైట్ ఎంత ఉంటుంది? ఇది 7 feet ఉంటుంది అన్న. ఓకే. సో 7 feet హైట్, మంచి స్పెషల్ విగ్రహం. సో ఈ విగ్రహం గురించి చెప్పాలి. ఇది మంచి గజరాజ్ మీద దర్శనం ఇస్తున్న గణపతి అందరు చూస్తున్నారు. మంచి డ్రేపరీ, మంచి ఫినిషింగ్ తోటి, ఐస్ కానీ అన్ని మంచి ఫినిషింగ్ తోటి అయితే తెప్పించినాం అన్న ఇట్లా విగ్రహం. ఇంకొక స్టాండింగ్ కాన్సెప్ట్లో ఇక్కడ భూగోళం పైన నుంచున్న వినాయకుడు. సో మౌలి అన్నమాట, మన విఠల్ మహారాజ్ కృష్ణుని రూపంలో దర్శనమిస్తున్నాడు. సో స్వామివారి బొట్టు కూడా చూసుకోవచ్చు. సో సెలెక్షన్ ఎవరిది మరి ఈ విగ్రహం సెలెక్షన్? మన సంతోష్ భాయ్ అయితే సెలెక్షన్ ఇదంతా. ఓకే. డ్రేపరీ వరకు కూడా దగ్గరుండి మంచి కలర్ కాంబినేషన్స్ తోటి వేయించిండు. సో మంచి ఎల్లో వైబ్రెంట్ కలర్ అన్నమాట, వెల్వెట్ పంచ, చాలా బాగున్నది. ఈ విగ్రహం హైట్ కూడా సుమారు మనకైతే ఒక 8 feet ఉంటుంది. 8 feet. తర్వాత ఇక్కడ ఇంకొక స్పెషల్ విగ్రహం, మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు. వినాయకునికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ గరుడు. సో శేఖర్ భాయ్, ఈ విగ్రహం గురించి చెప్పాలి. ఇది మన మాఘ గణేష్ ఉత్సవంలో ఫేమస్ అయింది కదా 2026లో, ఇచ్చాపూర్తి గణపతి ఇది. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకు గరుడు మంతుడు, మన గరుడు మహారాజ్ వచ్చేసి చిన్నగా పెట్టిరు అనమాట, స్మాల్ సైజ్. సో మన కృణాల్ పటేల్ దాదా ముంబైలో చాలా ఫేమస్ ఆర్టిస్ట్ అనమాట, అతన్ని డిజైన్ చేసిండు.
ఇచ్చాపూర్తి గణపతి. మాగి గణేష్ 2026లో అయితే ఇది బాగా ట్రెండ్ అయినండి ఈ విగ్రహం. తర్వాత సూరత్లో మోస్ట్ ట్రెండింగ్ వినాయకుడు మన సర్కార్ గణేష్. సో చాలా బాగుంది. ఇంతకుముందు మీరు ఈ టైప్లో తీసుకొచ్చిర్రా? లేదన్న, యాక్చువల్లీ పెద్ద దాంట్లో ఇదే ఫస్ట్ టైం మనం తేవడం. ఓకే. గజానన ఆర్ట్స్ అంటే అందరు చిన్న అనుకున్నారు, ఈసారి అయితే పెద్దవి కూడా తెచ్చినాం. ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు సర్కార్ గణేష్, స్వామివారికి బొట్టు మన తిరంగా అండ్ మంచి పెద్ద చెవులు. స్పెషాలిటీ వచ్చేసి స్వామివారి తొండం పెద్దగా ఉంటుంది. అండ్ డ్రేపింగ్ వర్క్ కూడా చూసుకోవచ్చు. వైట్ పంచ ఇచ్చిర్రు, మంచి రాయల్ లుక్. ఇంకొక స్టాండింగ్ కాన్సెప్ట్లో విగ్రహం. అండ్ స్వామివారు వచ్చేసి ఒక కొండపైన నుంచొని ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి మనకు గదా పట్టుకొని అయితే దర్శనం ఇస్తున్నాడు. వెల్వెట్ పంచ. ఇంకొక స్పెషల్ డిజైన్ అన్నమాట గజనన ఆర్ట్స్లో. ఇక్కడ వచ్చేసి అమ్మవారు. ఒక్కసారి అయితే అందరూ జై భవానీ వీర్ శివాజీ అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. మంచి గ్లాసీ ఫినిషింగ్. అండ్ ఇక్కడ వచ్చేసి పేట. ఇది ముంబైలో చాలా ఫేమస్ అన్నమాట ఈ టైప్లో ఏదైతే పగిడి ఉన్నదో ఇక్కడ. అండ్ స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మన గిర్ లయన్, మన బబ్బర్ షేర్. సో మంచి మెటాలిక్ ఫినిషింగ్. అండ్ ఇక్కడ సింహాసనం మీద కూడా మంచి క్లాత్ వర్క్ అయితే వచ్చింది. సో చెప్పాలి భయ్, ఎంత ఉంటుంది స్వామివారి హైట్? 8 feet ఉంటుంది అన్న. సో 8 feet హైట్లో ఇంకొక స్పెషల్ విగ్రహం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు ముంబైలో చాలా ఫేమస్ విగ్రహం అనమాట. సో ఇది మినేచర్ వర్జన్లో అయితే తీసుకొచ్చారు. మన ముంబై చా రాజా గణేష్ గలీలో పెడతారు. ఇక్కడ మన బజరంగ్ బలి అండ్ బజరంగ్ బలి చేలో శివలింగ అండ్ స్వామివారు వచ్చేసి మనకు స్టాండింగ్ పొజిషన్. సో చెప్పాలి భయ్, ఎంత ఉంటుంది స్వామివారి హైట్? స్వామివారి హైట్ సేమ్ 8 feet ఉంటుంది అన్న. 8 feet హైట్. ముంబై చా రాజా అందరికి తెలిసిందే, చాలా ఫేమస్ అయిన గణపతి ముంబైలో. అట్లనే మనం మన షాప్లో ప్రతి ఒక్క మోడల్ ఉండాలని చెప్పి ముంబైలో ఫేమస్ అయిన ప్రతి మోడల్ మన షాప్లో దొరుకుతుంది ఆల్మోస్ట్. దగ్గరుండి మంచిగా కస్టమైజేషన్ చెప్పి తీసుకొచ్చినాం అన్న, అట్లా ఉండాలని. ఒక్కసారి కలరింగ్ కూడా చూసుకుందాం. మంచి అవుట్పుట్. సో మీరు ఎక్కడనో దూరం పోవాల్సిన అవసరం లేదు. హైదరాబాద్కి, ముంబైకి, సోలాపూర్కి, మన కరీంనగర్లోనే భయవాళ్ళు అయితే పెద్ద విగ్రహాలు కూడా ఈసారి తీసుకొచ్చారు. అదేవిధంగా ఇక్కడ సర్కార్ గణపతి విత్ వెల్వెట్ పంచ అనమాట. బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవచ్చు సర్కార్. సో చాలా బాగుంది. సెకండ్ కలర్ కాంబినేషన్ అనమాట. సో సర్కార్లో 2 విగ్రహాలు మన దగ్గర అయితే ఉన్నాయి. తర్వాత ఇక్కడ చించ్పోక్లి చా చింతామణి, ఇది కూడా చాలా ఫేమస్ విగ్రహం అనమాట ముంబైలో. అండ్ స్వామివారి బ్యాక్డ్రాప్లో వచ్చేసి ఇక్కడ చంద్రుడు, అదేవిధంగా ఇక్కడ సూర్యుడు. సో మరి చించ్పోక్లి చా చింతామణి ఎన్ని విగ్రహాలు ఉన్నాయి మన దగ్గర? మన దగ్గర 8 feet ఒకటి ఉంది, 2.6 feet 3 pieces ఉన్నాయి. ఇప్పుడు ఇంకొకటి అప్కమింగ్ 12 feet అయితే చించ్పోక్లి చా చింతామణి గణపతి వస్తుంది మన దగ్గరికి. ఒక 3 days అది కూడా అవైలబుల్ దొరికిపోతుంది మనకి. సూపర్ నైస్. తర్వాత ఇంకా స్పెషల్ విగ్రహాలు. ప్రతి విగ్రహాన్ని కూడా ఒక యూనిక్ బ్యాక్డ్రాప్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారికి టోటల్ ఇక్కడ 8 hands అండ్ ఒక్కసారి అస్త్రాలు కూడా చూసుకోవచ్చు. మంచి డ్రేపింగ్ వర్క్. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకు శ్రీనాథ్జీ మన కృష్ణుని రూపం అనమాట. సో చాలా బాగుంది. బ్యాక్డ్రాప్ అయితే చాలా పెద్ద ఉంది. ఈ సెలెక్షన్ ఎవరిది? ఈ సెలెక్షన్ కూడా సంతోష్దే. ఆల్మోస్ట్ మన వినాయకుల సెలెక్షన్ అంతా మా సంతోష్ భాయ్ చూసుకుంటాడు. నైస్. మంచి సెలెక్షన్ ఉంటుంది కాబట్టి ఆ పని వానికే అప్ప చెప్తా, వాడే మంచి సెలెక్షన్ తీస్తాడు. గ్రేట్. చాలా బాగుంది సంతోష్ భాయ్ సెలెక్షన్. తర్వాత ఇక్కడ విష్ణుమూర్తి అండ్ స్వామివారి ఫస్ట్ అవతారం మత్స్య అవతారం అనమాట. ఇక్కడ విష్ణుమూర్తి, అదేవిధంగా బ్యాక్డ్రాప్లో వచ్చేసి శంఖాలు, మంచి బ్లూ బ్యాక్గ్రౌండ్. అండ్ అదేవిధంగా ఇక్కడ పంచ కూడా చూసుకోవచ్చు, లైట్ క్రీమ్ కలర్లో ఉంది. ఒక్కసారి మనమైతే స్కిన్ టోన్ చూసుకుందాం. మంచి జెర్రీ ఫినిషింగ్, చెమ్కీ టైప్. ఈ టోన్ కూడా డిఫరెంట్ ఉంది. అండ్ స్వామివారి కిరీటంలో కూడా మనకైతే శేష్నాగ్, ఇది కూడా ఒక స్పెషల్ విగ్రహం ఫ్రమ్ గజానన ఆర్ట్స్ కరీంనగర్. సో ఈ విగ్రహం హైట్ కూడా 8 feet ఉంటుందా మరి? 8 feet. ఓకే ఫ్రెండ్స్, నాకు కంప్లీట్ వర్క్షాప్లో ఈ విగ్రహం అయితే చాలా నచ్చింది. రాజంజాడ్ ఫేస్ అనమాట. ఒక్కసారి సైడ్ వ్యూ చూపిస్తాను. తొండం పైన హంప్ చూసుకోవచ్చు. అండ్ తొండం కూడా చాలా యూనిక్గా ఉందన్నమాట. ఇది కూడా జెర్రీ ఫినిషింగే. మంచి చెమ్కీ బాడీ అండ్ ఎల్లో పంచ. బ్యాక్డ్రాప్లో వచ్చేసి మనకు అమ్మవారు చూసుకోవచ్చు. సో వినాయకుని హైట్ ఎంత ఉందో దానికి డబుల్ హైట్ బ్యాక్డ్రాప్ అనమాట. అండ్ సింహాసనం కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లయన్స్ ఉన్నాయి. సో వన్ ఆఫ్ ది స్పెషల్ విగ్రహం ఫ్రమ్ గజానన ఆర్ట్స్ కరీంనగర్. స్వామివారి హైట్ విత్ బ్యాక్డ్రాప్ తోటి కలిపి 9 feet ఉందన్న. 9 feet. ఓకే. అట్లనే మనకి ఇది రాజంజాడ్ ఫేస్ తోటి వచ్చింది. ఇంకొకటి 12 feet చింతామణి వస్తుందన్న కదా, దాంతోపాటు రాజంజాడ్ స్టాండింగ్ గణపతి కూడా 12 feet మనకు అవైలబుల్ అయితే ఉంటుంది. వావ్ నైస్. సో తర్వాత ఇంకొక స్పెషల్ విగ్రహం. ఇక్కడ డబుల్ పగడి కాంబినేషన్ ఆఫ్ వైట్ అండ్ పింక్.
ఒక్కసారి స్వామివారిది అయితే లాంగ్ వ్యూ చూసుకుందాం. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏవైతే కూర ఉన్నదో, యాక్చువల్గా మహారాష్ట్రలో దీన్ని కూర అంటారు అనమాట. సింహాసనంకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకైతే పికాక్స్ వచ్చినాయి. వన్స్ అగైన్ బ్లూ కలర్ అవుట్పుట్ అయితే ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు శ్రీకృష్ణుడు విత్ మయూర్. సో మంచి పికాక్ బ్యాక్డ్రాప్లో మీకు విగ్రహం కావాలనుకుంటే ఇది బెస్ట్ చాయిస్ అనమాట. ఎంత ఉంటుంది స్వామివారి హైట్ వచ్చేసి 8 feet ఉంటుంది. ఈ సెలెక్షన్ మాత్రం నాదే, దగ్గరుండి వేయించిన. ఓకే, సో స్పెషల్ సెలెక్షన్ ఫ్రమ్ మన శేఖర్ భాయ్. యా, సో ఫ్రెండ్స్ అన్న వాళ్ళది ఇది 4th year అనమాట. కానీ ఈ ఇయర్లో పెద్ద విగ్రహాలు కూడా తీసుకొచ్చారు. చిన్న విగ్రహాలు అయితే మీకు తెలిసిందే, భయ్య వాళ్ళు అయితే ఒక బ్రాండ్ అనేది సెట్ చేసారు. కరీంనగర్లో మీకు స్పెషల్ విగ్రహాలు కావాలనుకుంటే గజానన ఆర్ట్స్ తప్ప మరేది లేదు. ఎగ్జాక్ట్లీ. యా, ఒక్కసారి చిన్న విగ్రహాలు చూసుకుందాం. మనకైతే లాల్బాగ్ చా రాజాలో కూడా ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి. అండ్ ప్రతి విగ్రహం కూడా యూనిక్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మన లాల్బాగ్ చా రాజా, ఒక్కసారి మీరు డ్రేపింగ్ చూసుకోవచ్చు. మంచి కాంట్రాస్ట్ కలర్స్ అయితే వాడారు. ఎంత ఉంటుంది స్వామివారి హైట్? ఆర్ట్స్ తోటి కలిపి 6 feet ఉంటుంది అన్న, ఎగ్జాక్ట్గా 6 feet హైట్. సింపుల్ లాల్బాగ్ చా రాజా. ఓకే, తర్వాత ఇక్కడ అష్ట వినాయక అండ్ ఇక్కడ లడ్డు చేగుడు చూసుకోవచ్చు. ఇది కూడా స్పెషల్ విగ్రహం. తర్వాత ఇక్కడ మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు. స్వామివారికి రైట్ సైడ్లో వచ్చేసి ఇక్కడ శంఖం. అదేవిధంగా ఇంకొక స్పెషల్ విగ్రహం ఆల్రెడీ బుక్ అయిపోయింది. మరి ఈ విగ్రహం ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా మనకు? అవునన్నా, ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ కూడా 2 పీసులు తీసుకున్నాం. గ్రేట్. ఇంకెవరికన్నా కావాలన్నా కూడా తెప్పగలుగుతాం మనం. ఓకే, ఇక్కడ డ్రేపింగ్ కూడా చూసుకోవచ్చు. మంచి మక్మల్ క్లాత్. అండ్ అదేవిధంగా ఇక్కడ శివుడు, పార్వతీదేవి. ఇంకొక లాల్బాగ్ చా రాజా విత్ వెల్వెట్ పంచా. అండ్ బ్యాక్డ్రాప్లో వచ్చేసి ఇక్కడ మనకు కీర్తి ముక్, చాలా బాగుంది. ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది. ఇంకొక సింపుల్ బయటక్ పొజిషన్. ఒక్కసారి స్కిన్ టోన్ చూసుకోండి, చాలా నీట్ ఫినిషింగ్ అనమాట. ఇదైతే స్టాండర్డ్ డిజైన్, ప్రతి సంవత్సరం బాగా ట్రెండ్ అవుతుంది. బ్యాక్డ్రాప్లో వచ్చేసి మనకు మయూర్. అండ్ అదేవిధంగా ఇంకొక లాల్బాగ్ చా రాజా. మన బాలాజీ కాన్సెప్ట్ ఈ డిజైన్ కూడా బాగా ట్రెండ్ అవుతుంది ప్రతి సంవత్సరం. సో కూర్చున్న వినాయకుడు. ఇక్కడ గజరాజ్, ఇది సోల్డ్ అవుట్. మరి ఈ విగ్రహం కావాలనుకుంటే వస్తుందా? వస్తుంది అన్న, కంపల్సరీ వస్తుంది. ఓకే, సో తప్పకుండా అయితే మీరైతే ఒక్కసారి అన్న వాళ్ళ స్టాల్ అయితే విజిట్ చేయండి. తర్వాత ఇంకొక లాల్బాగ్ చా రాజా, అదేవిధంగా ఇక్కడ మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు. ఒక్కసారి క్లోజప్ వ్యూ చూసుకున్నట్టయితే స్వామివారి స్కిన్ టోన్, అదేవిధంగా డ్రేపింగ్, అదేవిధంగా కళ్ళు, చాలా ప్రొఫెషనల్ నీట్ అవుట్పుట్ అనమాట. అంటే అన్నవాళ్ళు దగ్గరుండి మరి ఈ సెలెక్షన్ అయితే చేసారు. ఇక్కడ ఇంకొక వినాయకుడు. ఎంత ఉంటుంది స్వామివారి హైట్? అది 1.5 feet ఉంటుంది. 1.5 feet హైట్. ఒక్కసారి పైన చూసుకుందాం. సో భయ్య మన స్టాల్లో మరి టైమింగ్స్ ఏంటి? మన స్టాల్ టైమింగ్స్ మార్నింగ్ 10 నుండి నైట్ 10 దాకా షాపుల్నే ఉంటాం. ఓకే, మన ఇన్స్టాగ్రామ్ పేజ్? మన పేజ్ నేమ్ వచ్చేసి గజానన ఆర్ట్స్ కరీంనగర్. ఓకే, అండ్ రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ ఇంకొక స్పెషల్ విగ్రహం, స్వామివారు వచ్చేసి వాళ్ళ నాన్నకు అభిషేకం చేస్తుంది, ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మంచి గోల్డ్ ఫినిషింగ్. ఇక్కడ ఒక బాల్ గణేష్ అండ్ విత్ డిఫరెంట్ స్కిన్ టోన్ అనమాట, గ్రే కలర్. ఇక్కడ ఇంకొక వినాయకుడు, ఫేస్ వచ్చేసి కొంచెం పెద్దగా ఉన్నది. సో ప్రతి వినాయకుని కూడా డిఫరెంట్ స్కిన్ టోన్ అయితే వాడారు. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ శ్రీమంత్ హల్వాయ్ దగుడు సెట్ గణపతి. అండ్ ఆపోజిట్లో మంచి మంచి డ్రేపింగ్, అదేవిధంగా బ్యాలెన్సింగ్ గణపతులు కూడా ఉన్నాయి. సో మన దగ్గర ఈసారి బ్యాలెన్సింగ్ గణపతులు టోటల్ ఎన్ని ఉన్నాయి శేఖర్ భాయ్? మన దగ్గర బ్యాలెన్సింగ్ 3 feetలా 15 pieces లిమిటెడ్గా తెప్పించినామన్నా. ఓకే, మంచి రెస్పాన్స్ ఉంది, ఇంకా కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓకే, ఇది కూడా ముంబై చా రాజా కాన్సెప్ట్ అనమాట. కొన్ని ఏళ్ళ కింద ఇట్లాంటిది కూడా చేసినుండే, చూసుకోవచ్చు. బ్యాక్డ్రాప్లో వచ్చేసి మనకు రౌండ్ ప్రభావల్ విత్ వైట్ పంచ. ఇక్కడ రాధాకృష్ణ కాన్సెప్ట్లో ఇది కూడా ఇంకొక డిఫరెంట్ డిజైన్. ఎంత ఉంటుంది స్వామివారి హైట్? 2 feet ఉంటుంది అన్న. 2 feet హైట్, ఒక స్పెషల్ విగ్రహం. ఒక్కసారి ఫస్ట్ లైన్లో చూసుకుందాం. ఫస్ట్ లైన్లో అయితే చాలా స్పెషల్ విగ్రహాలు ఉన్నాయి. సో అన్నవాళ్ళు స్టార్ట్ చేసిందే ఈ టైప్ డిజైన్స్తో అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మౌలి, సో స్వామివారి బొట్టు. అండ్ ప్రతి వినాయకునికి కూడా పగడి, ఫుల్ డ్రేపింగ్. ఇక్కడ లాల్బాగ్ చా రాజా అండ్ ఇక్కడ బాల్ గణేష్ విత్ డబుల్ పగడి. ఇక్కడ స్వామివారు వచ్చేసి మనకు కొబ్బరికాయ పైన కూర్చొని ఉన్నాడు, సో కోకోనట్. ఒక్కసారి క్లోజప్ వ్యూ, స్వామివారి హెయిర్, అదేవిధంగా ఇక్కడ పగడి, మెడలో హారం, పంచ, చాలా బాగుంది సెలెక్షన్. ఇక్కడ ఇంకొక మంచి డిజైన్. సో ప్రతి ఒక్క విగ్రహం కూడా చూసుకున్నట్టయితే ఏది కూడా మనకు రిపీట్ కాదు. ఐదర్ బాడీ టోన్ ఆర్ పంచ అయితే కంపల్సరీ మారుతుంది. ఇక్కడ కాళియానాగ్ని వధిస్తున్నట్టు చిన్న వినాయకుడు అనమాట.
చేలో హస్తం కూడా చూసుకోవచ్చు, త్రిశూలం. ఇక్కడ పగడి గణేష్, చేలలో మనకైతే ఫ్లవర్స్ ఉన్నాయి, పుష్పం. ఇంకొక డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్లో వినాయకుడు, మంచి రిచ్ కలర్ చూసుకోవచ్చు. ఇక్కడ చాలా రియలిస్టిక్ అవుట్పుట్ అనమాట. సో ఇంతకుముందు కూడా చెప్పినాను కదా, మీరు ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. కరీంనగర్లోనే సిటీ సెంటర్లో మీకైతే గజనన ఆర్ట్స్ వాళ్ళు అయితే వినాయకుని విగ్రహాలు అందిస్తున్నారు. ఇక్కడ జూలా గణపతి, అదేవిధంగా ఇక్కడ ఇంకొక సింపుల్ బయటకు పొజిషన్. సో టోటల్ మనకు ఈ డిజైన్స్లో ఎన్ని విగ్రహాలు ఉన్నాయి ఈ టైప్లో? డ్రేపింగ్ దాంట్లో వచ్చి మనకు 200 మోడల్స్ ఉన్నాయన్న. ఓకే, నైస్. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, మంచి డిఫరెంట్ స్కిన్ టోన్ అనమాట. అండ్ ఇక్కడ ఇంకొక స్పెషల్ విగ్రహం, ఒక డిఫరెంట్ పొజిషన్ చూసుకోవచ్చు. ఇక్కడ చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఫెటా, అదేవిధంగా ఇక్కడ మయూర్ కృష్ణన్ కాన్సెప్ట్, ఇంకొక డిఫరెంట్ కలర్లో మనకైతే పంచ, ఇంకా పగడి. ఇక్కడ బాల్ గణేష్, దూరంకైనా చూస్తున్నట్టయితే నిజంగా ఒక మెత్త పైన కూర్చున్నట్టే అనిపిస్తుంది, పిల్లో పైన. అండ్ మంచి హస్ముఖ్ స్మైలింగ్ ఫేస్ చూసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక బాల్ గణేష్ మూషక్ మహారాజ్ పైన కూర్చొని ఉన్నాడు. అండ్ ఇక్కడ గ్రే కలర్ స్కిన్ టోన్. ఈ వినాయకునికి అయితే మంచి స్టోన్ వర్క్ కూడా చేశారు, శుభ్ లాభ్ మన వినాయకుని కొడుకుల పేరు అనమాట. సో చెప్పాలి, యాక్చువల్గా ఈ సెలెక్షన్ మీరు ఎప్పుడు చేశారు, ఎన్ని రోజుల కింద? ఇది మన వినాయక చవితి అయిపోయినాక 1 మంత్ తర్వాత నుండే మా సెలెక్షన్స్ అన్ని, స్కెచెస్ అన్ని మేము చేసుకొని ప్లాన్ చేసుకొని వెళ్ళి ఆర్డర్ ఇస్తూ ఉంటాం, దగ్గరుండి చేయించుకుంటాం. సో ఇవన్నీ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 9 to 10 months హార్డ్ వర్క్ అనమాట. ఓకే. సో ఇంకొక స్పెషల్ విగ్రహం, ఎట్లయితే ప్రహ్లాదుని మన నరసింహస్వామి కూర్చోబెట్టుకుంటాడో తొడపైన, ఆ కాన్సెప్ట్లో అయితే ఇక్కడ నరసింహస్వామి తొడపైన మన బాల్ గణేష్. ఇంకొక మల్లారి గణపతి. ఒక్కసారి మనకైతే పగడిలో చూసుకున్నట్టయితే గవ్వలు ఉన్నాయి అండ్ గంటలు. వన్ మోర్ స్పెషల్ డిజైన్. అండ్ ఈ వినాయకునికి అయితే మంచి గ్లాసీ ఫినిషింగ్ ఇచ్చారు, ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇంకొక యూనిక్ పంచ, కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు లాల్ బాగ్చా రాజా. సో ప్రతి ఒక్క విగ్రహం డీటెయిల్గా మనం కవర్ చేయాలనుకుంటే ఆల్మోస్ట్ ఆల్ 1 hour పడుతుంది. ఇక్కడ ఇంకొక స్పెషల్ విగ్రహం, కంప్లీట్ ఇమిటేషన్ కుందన్ వర్క్, మన శ్రీమంత్ హల్వాయి దగుడు సెట్ గణపతి. సో కంప్లీట్లీ లోడర్ అనమాట. ఇది మీరు చేయించారా లేదంటే ఆడ నుంచే తీసుకొచ్చారా? చేయించినామన్నా. ఓకే, హెవీ జ్యువెలరీ వరకు మంచిగా దగ్గరుండి ఇట్లా కావాలని చెప్పి చేయించినాం. చాలా బాగుంది. ఇక్కడ గజరాజ్ పైన కూర్చున్న వినాయకుడు, ఇది కూడా ఒక స్పెషల్ విగ్రహం. స్వామివారి దంతం పైన కూడా మనకైతే ఇమిటేషన్ వర్క్ వచ్చింది. ఇంకొక మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు, దీంట్లో వచ్చేసి మనకు మల్టిపుల్ కలర్స్ వచ్చినాయి. అండ్ ఇక్కడ కూడా ఒక్కసారి క్లోజప్ వ్యూ చూసుకుందాం, స్టోన్ వర్క్. ఇక్కడ నంది పైన కూర్చున్న బాల్ గణేష్. సెలెక్షన్ అయితే జబర్దస్త్ ఉంది భయ్య. థ్యాంక్ యూ అన్న. తర్వాత ఇక్కడ మంచి వైబ్రెంట్ ఎల్లో పంచ. అండ్ స్వామివారి చేలో వచ్చేసి డమురుకం, ఇక్కడ పుష్పం ఫ్లవర్, అదేవిధంగా ఇక్కడ పాము, నాగం పాము. అండ్ ఇక్కడ మూషక్ మహారాజ్ పైన కాల్బెట్ అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు. మన ప్రాపర్ మహారాష్ట్ర డిజైన్లు అయితే ఇక్కడ ఒక వినాయకుని విగ్రహం తీసుకొచ్చారు. డ్రెస్ కూడా చూసుకోవచ్చు, యూనిక్గా ఉన్నది. ఇక్కడ పగడి గణేష్. సో శేఖర్ భాయ్, ఈ విగ్రహం గురించి మీరు చెప్పాలి. ఇది మన శంభాజీ మహారాజ్ కాన్సెప్ట్ అన్న గణపతి. ఓకే, పగడి కానీ అట్లా శంభాజీ మహారాజ్ నైస్, ఒక మహారాజా కాన్సెప్ట్ అనమాట. నైస్. తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, ఈ అన్ని విగ్రహాలు కూడా స్పెషల్ విగ్రహాలు. మరి ఎంత ఉంటుంది హైట్? 2.6 feet అన్నది. 2.6 feet. ఓకే. ఇక్కడ మన లాల్ బాగ్చా రాజా. బొట్టు కూడా చూసుకోవచ్చు, ప్రతి విగ్రహానికి కూడా యూనిక్ బొట్టు ఉందన్నమాట. బాడీ టోన్ కూడా ప్రతి విగ్రహానికి డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ఒక స్పెషల్ విగ్రహం, ఈ విగ్రహం బాగా ట్రెండ్ అయిన ఉండే. మన దగ్గర ఎన్ని విగ్రహాలు ఉన్నాయి మరి? 3 pieces ఉన్నాయి, ఆల్రెడీ 2 సేల్ అయిపోయినాయి, ఒకటే అవైలబుల్ ఉంది ఇప్పుడు. ఓకే, లాస్ట్ ఇయర్ కూడా చాలా ట్రెండ్ అయిన ఉండే. ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారి చేలలో ఏదైతే హస్త్రాలు ఉన్నాయో దానిలో కూడా మనకైతే ఇమిటేషన్ వర్క్ చేసారు. సో ఇవన్నీ కంప్లీట్లీ డ్రేపింగ్ విత్ స్టోన్ వర్క్. డమరుకం పైన కూర్చున్న వినాయకుడు, ఇక్కడ ఒక మృదంగం అన్నమాట. సో దానిపైన కూర్చున్న మనకు దర్శనం ఇస్తున్నాడు. అండ్ మన టైమింగ్స్ ఏంటి మరి? ఎగ్జాక్ట్లీ ఏ టైంకి స్టార్ట్ అవుతుంది? మార్నింగ్ 10 to night 10 వరకు మన స్టోర్ అయితే ఓపెన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎనీ టైం మనకు చూపెట్టడానికి మన పిల్లగాళ్ళు అయితే ఉంటారు. ఓకే, నైస్, దగ్గరుండి చూపెడతారు. ఇంకొక స్పెషల్ విగ్రహం, కొంచెం డిఫరెంట్గా ఉంది ఫేస్, ఇక్కడ బాల్ గణేష్ టైపే అనమాట. సో మంచి మంచి కాన్సెప్ట్స్ ఉన్న విగ్రహాలు ఇక్కడ కూడా చూసుకుందాం.
మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు, ఇక్కడ కృష్ణుని టైప్. అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు ఫుల్ డ్రేపింగ్. ఒక్కసారి తొండం పైన కూడా ఆ కర్వ్ చూసుకోవచ్చు మీరు. సో అవుట్పుట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నది. నేను కూడా నిజంగా ముంబై పోయినట్టే అనిపిస్తున్నది. అండ్ ఇక్కడ మన లాల్ బాగ్చా రాజా. ఎంత ఉంటుంది స్వామివారి హైట్? 2 feet ఉంటుంది అన్న. 2 feet హైట్. ఇక్కడ కంప్లీట్లీ మనకైతే మొత్తం ఆరెంజ్ బాడీ టోన్ అనమాట. ఇక్కడ శివుని రూపం దర్శనం ఇస్తున్నాడు. శ్రీమంత్ హల్వాయ్ దగుడు సెట్ గణపతి. ఇక్కడ ఇంకొక వినాయకుడు విత్ డిఫరెంట్ కలర్ టోన్. సో నంది పైన కూర్చున్న వినాయకుడు. అండ్ అదేవిధంగా ఇక్కడ ఒక స్పెషల్ డిజైన్. సో బాలు అనమాట, పోలార్ బేర్. సో పోలార్ బేర్ పైన కూర్చున్న బాల్ గణేష్. బాగుందన్న ఈ డిజైన్ కూడా. అండ్ ఇక్కడ ఇంకొక బాల్ గణేష్. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా మన గజానన ఆర్ట్స్లో ఇక్కడైతే అన్ని స్పెషల్ విగ్రహాలు ఉన్నాయి. బాల్ గణేష్లో కూడా మనమైతే గత 2-3 ఏళ్ళ నుంచి చూస్తున్నాం, బాగా ట్రెండ్ అవుతున్నాయి. బట్ బాల్ గణేష్లో వీళ్ళు ఏంటంటే కొంచెం యాంటిక్ పీసెస్ తీసుకొచ్చారు, అంటే యాంటిక్ డిజైన్స్. ఆల్రెడీ చూసినాం పోలార్ బేర్ పైన కూర్చున్న వినాయకుడు. అదేవిధంగా ఇక్కడ రథం పైన కూర్చొని ఉండనమాట చతుర్భుజాధారి. అండ్ అదేవిధంగా ఇక్కడ సన్ఫ్లవర్ పైన కూర్చున్న వినాయకుడు. ఇది చాలా ట్రెండ్ అవుతుంది ప్రతి సంవత్సరం. శారదాదేవి కాన్సెప్ట్ అనమాట, శారదా గణపతి కొంచెం డిఫరెంట్ పొజిషన్లో. ఇక్కడ వచ్చేసి హంస. సో హంస పైన కూర్చొని హంస పిల్లలతోనే ఆడుకుంటున్నాడు మన బాల్ గణేష్. ఇంకొక యూనిక్ అండ్ స్పెషల్ డిజైన్ ఫ్రమ్ గజానన ఆర్ట్స్. ఇక్కడ సింపుల్ పూజా బయటకు పొజిషన్. ఇక్కడ ఇంకొక బాల్ గణేష్. వెనకాల వచ్చేసి మనకు బాణాలు ఉన్నాయి. సో కింద మెత్త కూడా చూసుకోవచ్చు, చాలా రియలిస్టిక్గా ఉన్నది. ఇక్కడ వచ్చేసి మనకు మోలీ బొట్టు అండ్ స్కిన్ టోన్ కూడా చాలా లైట్గా ఉందన్నమాట. మంచి కాంట్రాస్ట్ కలర్స్ వాడారు. ఇక్కడ గజరాజ్ పైన సవారీ చేస్తున్న వినాయకుడు. ఇంకొక స్పెషల్ విగ్రహం మన ముంబై చా రాజా గణేష్ గల్లీలో పెడతారు కదా, అదే విగ్రహం మనకైతే స్మాల్ సైజులో మన బజరంగ్ బలి, శివలింగ్ అండ్ స్టాండింగ్ పొజిషన్లో మన వినాయకుడు. ఇక్కడ మనకైతే మంచి చెట్టు కాన్సెప్ట్లో తీసుకొచ్చారు. అండ్ వినాయకునికి అయితే కంప్లీట్గా అయితే గ్రీన్ టోన్. ఇంకొక స్టాండింగ్ గణపతి చతుర్భుజధారి. అండ్ స్వామివారి పంచ పైన కూడా ఇక్కడ టైగర్ ఫేస్ వచ్చింది చూసుకోవచ్చు. అండ్ శ్రీరామున్ కాన్సెప్ట్లో ఇక్కడ విగ్రహం స్టాండింగ్ పొజిషన్లో. ఫ్రెండ్స్ కోల్హాపూర్లో అయితే చాలా ఫేమస్ స్వామీజీ అనమాట, సెయింట్ బాలుమామ అనేసి. ఇక్కడ వచ్చేసి మనకు గొర్రె పొట్టేలు అండ్ ఇక్కడ మన వినాయకుడు. సో కోల్హాపూర్లో చాలా ఫేమస్. ఇక్కడ వన్స్ అగైన్ బ్యాక్ డ్రాప్లో చూసుకోవచ్చు కిరీటం వెనకాల మయూర్ అండ్ గద పట్టుకొని అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు స్టాండింగ్ పొజిషన్లో. తర్వాత ఇక్కడ సోఫా సెట్ పైన కూర్చున్న వినాయకుడు మహారాజా పోజ్లో. ఇంకొక బాల్ గణేష్ చేలు వచ్చేసి మనకు లడ్డు అండ్ నంది మహారాజ్ పైన కూర్చున్న దర్శనం ఇస్తున్నాడు. ఇక్కడ మూషక్ మహారాజ్ స్వామివారికి రైట్ సైడ్లో కొంచెం పెద్దగా ఉన్నాడు. అండ్ అదేవిధంగా ఇక్కడ గజరాజ్ పైన కూర్చున్న వినాయకుడు. గజరాజ్ పైన కూడా టోన్ చూసుకోవచ్చు మీరు, రియలిస్టిక్గా ఉందన్నమాట. సో వన్ మోర్ స్పెషల్ విగ్రహం ఫ్రమ్ గజానన ఆర్ట్స్ కరీంనగర్. స్టాండింగ్ కాన్సెప్ట్లో ఇక్కడ మల్లారి గణపతి శివుని రూపం అనమాట. మహారాష్ట్రలో బాగా పూజిస్తారు మన ఖండోబా. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు నాగరాజ్ పైన కూర్చున్న వినాయకుడు అండ్ మంచి మెటాలిక్ ఫినిషింగ్ అనమాట నాగరాజ్కి. ఈ విగ్రహం అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను, ఇప్పటివరకు ఎక్కడ కూడా చూడలేదు ఈ కాన్సెప్ట్లో. తర్వాత ఇక్కడ సర్కార్ గణపతి. ఆల్రెడీ 2 పెద్ద విగ్రహాలు చూసినాం కదా, సర్కార్ గణపతి చిన్న సైజులో అన్న వాళ్ళైతే తీసుకొచ్చారు. ఇక్కడ నంది పైన కూర్చొని అయితే దర్శనం ఇస్తున్నాడు, నంది పైన సవారీ చేస్తున్నాడు స్టాండింగ్ కాన్సెప్ట్లో చతుర్భుజాధారి. చాలా బాగుంది. అందరైతే ఒక్కసారి జై జగన్నాథ్ అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. స్వామివారికి రైట్ సైడ్ ఇంకా లెఫ్ట్ సైడ్ మన బలరాముడు బలభద్ర, అదేవిధంగా సుభద్రాదేవి. సో వినాయకుడు అయితే మంచి మహారాజా పోజ్లో కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. ఇంకొక పోలార్ బేర్ కాన్సెప్ట్ అనమాట. సో వైట్ బేర్ పైన కూర్చున్న బాల్ గణేష్. తర్వాత ఇక్కడ మంచి యాక్షన్ పొజిషన్లో మన నంది మహారాజ్. సో నంది మహారాజ్ పైన సవారీ చేస్తున్న వినాయకుడు. చేలో అస్త్రం కూడా చూసుకోవచ్చు, రియల్ గోల్డ్లే కనిపిస్తున్నది. తర్వాత ఇక్కడ మన గజరాజ్. సో టోటల్ 3 ఫేసెస్ ఉన్నాయి. ఎట్లయితే మనకు అశోక స్తంభం ఉంటుందో సో ఆ కాన్సెప్ట్లో అయితే ఇక్కడ 3 ఫేసెస్ గజరాజ్వి. సో గజరాజ్ పైన వినాయకుడు అయితే కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. ఇంకొక మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు. స్వామివారి చేలో వచ్చేసి మోదక్. తర్వాత ఇక్కడ శివుని రూపంలో దర్శనం ఇస్తున్నాడు. నంది పైన కూర్చున్న వినాయకుడు. ఇది కూడా ఒక స్పెషల్ డిజైన్. తర్వాత చించ్పోక్లిచా చింతమణి. స్వామివారి బ్యాక్డ్రాప్లో చంద్రుడు అండ్ సూర్యుడు. ముంబైలో చాలా ఫేమస్ అనమాట, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ మండల్. ఇక్కడ స్వామివారు వచ్చేసి మనకు శివుని రూపంలో దర్శనం ఇస్తున్నాడు.
గ్రే టోన్. ఇక్కడ డ్రేపింగ్ చూసుకోవచ్చు, వైట్ ధోతి. అండ్ అదేవిధంగా ఇక్కడ వెనకాల వచ్చేసి మనకు గజరాజ్. సో ఇక్కడ ఇంకొక డిఫరెంట్ పొజిషన్. అండ్ స్వామివారి సింహాసనం కూడా డిఫరెంట్ ఉందన్నమాట. ఇక్కడ బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకు శివుడు, పార్వతీదేవి, యూనిక్ బ్యాక్ డ్రాప్. అండ్ ఈ అన్ని వినాయకులను కూడా స్పెషల్గా బాగా స్టడీ చేసి రీసెర్చ్ చేసి తీసుకొచ్చారు. ఇక్కడ శివుని కాన్సెప్ట్లో ఇంకొక విగ్రహం, నంది మహారాజ్ పైన కూర్చున్న వినాయకుడు, బ్లూ బాడీ టోన్. శ్రీమంత్ హల్వాయ్ దగుడిశెట్టి గణపతి. సో పూణేలో చాలా ఫేమస్ టెంపుల్ అన్నమాట. ఈ విగ్రహం చాలా మందికి నచ్చుతుంది. సో మన కరీంనగర్లో కూడా గజానన ఆర్ట్స్ వాళ్ళు అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. ఇక్కడ ఒక గట్టి నమ్మకం ఏంటంటే, ఎవరికైతే పిల్లలు పుట్టారో, అదేవిధంగా ఎవరికైతే కొంచెం ఫైనాన్షియల్గా స్టెబిలిటీ ఉండదో వాళ్ళు దగుడిశెట్టి మహారాజ్ పెట్టుకుంటే కోరుకున్న తీరుత అనేసి ఒక గట్టి నమ్మకం. సో నేను కూడా ఫస్ట్ టైం దగుడిశెట్టి మహారాజే మా ఇంట్లో పెట్టినుండే వినాయకుడిని. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంకొక డిఫరెంట్ కాన్సెప్ట్. స్వామివారికి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు శంఖం, సో రెస్టింగ్ పొజిషన్ అనమాట. అండ్ ఇంకొక విగ్రహం మన గణేష్ గల్లీ, ముంబై చా రాజా. తర్వాత ఇక్కడ సుదర్శన్ చక్ర పైన కూర్చున్న వినాయకుడు. ఇక్కడ స్వామివారు వచ్చేసి మనకు మోదక్ తింటున్నాడు. బ్యాక్ డ్రాప్లో వచ్చేసి గజరాజ్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. ఇక్కడ మనకైతే టాటాయిస్ వచ్చింది, చేలు వచ్చేసి మనకు శంఖం, మంచి స్మాల్ సైజ్లో బొజ్జ గణపతి. అండ్ ఇక్కడ వచ్చేసి మన అమ్మవారు బ్యాక్ డ్రాప్లో. అండ్ ఇక్కడ పికాక్, మంచి మార్బుల్ ఫినిషింగ్. అండ్ ఈ వినాయకునికి అయితే బ్యాక్ డ్రాప్ వచ్చింది విత్ డ్రేపింగ్. సో చాలా బాగున్నాయి డిజైన్స్. ఒక్కసారి ఈ లైన్లో కూడా చూసుకుందాం. గోల్డ్ పంచ, ఇక్కడ విత్ స్టోన్ వర్క్, ఇక్కడ మయూర్ కాన్సెప్ట్, ఇక్కడ సింపుల్ బైటక్ పొజిషన్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు వన్స్ అగైన్ హంస. అండ్ పెద్ద మూషక్ మహారాజ్, బాల్ గణేష్, మార్బుల్ ఫినిషింగ్లో ఇంకొక వినాయకుడు. సో ప్రతి ఒక్క వినాయకుడు కూడా చాలా యూనిక్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ కొంచెం డిఫరెంట్ పంచ కలర్ అయితే ఇచ్చారనమాట. ఒక్కసారి మనకు వెంట్రుకలు కూడా చూసుకోవచ్చు, రియల్ హెయిర్ టైప్ ఉన్నది ఇక్కడ. అండ్ అదేవిధంగా ఇక్కడ ఫుల్ డ్రేపింగ్. అండ్ ఇక్కడ గ్రీన్ పంచాయతీ ఇచ్చారనమాట, అదేవిధంగా పగడి కూడా. సో పగడీలు కూడా యూనిక్గా ఉన్నాయి, ప్రతి ఒక్క పగడి కూడా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే కొంచెం ఫ్లోరల్ డిజైన్ ఇచ్చిండు, ఇక్కడ సింపుల్గా ఉన్నది. ఇక్కడ పగడీలో కూడా డిజైన్ చూసుకోవచ్చు, కొంచెం యూనిక్గా ఉందన్నమాట. లాల్బాగ్ చా రాజా ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయింది. ఇక్కడ శ్రీనాథ్ జీ ఒక 3 ఏళ్ల కింద పెద్ద విగ్రహం హైదరాబాద్లో బాగా ట్రెండ్ అయిన ఉండే. సో ఆ డిజైన్ అయితే ఇక్కడ అన్నవాళ్ళు తీసుకొచ్చారు. శ్రీనాథ్ జీ కృష్ణుని రూపం అనమాట. ఇక్కడ సింహాసనం చూసుకోవచ్చు, డిఫరెంట్గా ఉన్నది. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా చూసుకోవచ్చు యూనిక్ కలర్స్. ఆల్మోస్ట్ ఆల్ అన్న వాళ్ళ స్టాల్లో 500+ డిజైన్స్ ఉన్నాయి, రైట్ ఫ్రమ్ 1 ఫీట్ నుంచి 13 ఫీట్ హైట్. ఇక్కడ ఇంకొక శ్రీనాథ్ జీ. తర్వాత ఒక స్పెషల్ విగ్రహం గజరాజ్. సో బాల్ గణేష్ వచ్చేసి విత్ గజరాజ్ ఫేస్. అండ్ వైట్ ఎలిఫెంట్ మన ఇంద్రుని వాహనం అనమాట. సాగర మదనం చేసినప్పుడు ఈ వైట్ ఎలిఫెంట్ కూడా వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు అన్ని పగడి గణేషన్లో. సో ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో నేనైతే లొకేషన్ పెట్టినాను, వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో చేయండి, అది కూడా లింక్ అయితే నేను మెన్షన్ చేసినాను. అండ్ అదేవిధంగా డిస్ప్లే పైన నంబర్స్ ఉన్నాయి, మీరైతే మన శేఖర్ బైకి ఇంకా సంతోష్ బైకి అయితే కాల్ చేయొచ్చు. సో మెల్లిమెల్లిగా మీకు అయితే ఒక్కొక్క విగ్రహం కూడా డీటెయిల్గా చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకు నంది మహారాజ్, ఇక్కడ టైగర్ పైన కూర్చున్న వినాయకుడు మన బెంగాల్ టైగర్, మన గిర్ బబ్బర్ షేర్, గుజరాత్ లయన్. ఇక్కడ గజరాజ్, ఒక జూలా గణేష్. ఇక్కడ చూసుకోవచ్చు ఉయ్యాలలో కూర్చున్న బాల్ గణేష్, కృష్ణన్ కాన్సెప్ట్. అండ్ ఇక్కడ స్వామివారికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు లయన్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు గజరాజ్. అండ్ ఇక్కడ పికాక్, ఇంకొక స్పెషల్ విగ్రహం విత్ రియల్ హెయిర్. అండ్ ఇక్కడ మన లాల్బాగ్ చా రాజాకి అయితే వెనకాల పికాక్ ఫెదర్స్ వచ్చినాయి. కొన్ని బ్యాలెన్సింగ్ గణపతులు ఉన్నాయి, అవి కూడా చూసుకుందాం. ఇక్కడ మల్లారి గణపతి. అండ్ ఇక్కడ విత్ పగడి అండ్ కుందన్ వర్క్, అంటే మనకి కదా జ్యువెలరీ వర్క్ కూడా చేపించారు. అండ్ రియల్ హెయిర్తో ఉన్న వినాయకులు కూడా ఆల్మోస్ట్ ఒక 20 to 30 ఉన్నాయి. సో ఒక బ్యాలెన్సింగ్ గణపతి చూసుకోవచ్చు. స్వామివారు వచ్చేసి మయూర్ వాళ్ళ బ్రదర్ మన మురుగన్ స్వామి, కార్తికేయ స్వామి వాహనం అన్నమాట. సో మయూర్ పైన సవారీ చేస్తున్న వినాయకుడు, ఫుల్ కుందన్ వర్క్ ఉన్నది. ఇక్కడ స్వామివారు వచ్చేసి మనకు శివుని రూపం దర్శనం ఇస్తున్నాడు. సో ఒక పాము పైన ఒక కాలు పైన అయితే నించొని ఉన్నాడు, ఇది ఒక స్పెషల్ విగ్రహం. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు పాండురంగ స్వామి మన విట్టల
పండరిపూర్లో చాలా ఫేమస్ కదా. సో ఆ కాన్సెప్ట్లో అయితే ఇక్కడ వినాయకుని ఫేస్ అయితే వచ్చింది. స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చేపలు ఉన్నాయి, బొట్టు కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ సుదర్శన చక్రం పైన నుంచున్న వినాయకుడు, ఈ వినాయకుని కూడా కంప్లీట్గా అయితే మనకు స్టోన్ వర్క్ వచ్చింది చూసుకోవచ్చు. ఇంకొక స్పెషల్ విగ్రహం. తర్వాత ఇక్కడ ఫ్లయింగ్ కాన్సెప్ట్, స్పెషల్ బ్యాలెన్సింగ్ గణపతి. ఇక్కడ మేఘాలు ఉన్నాయి, మేఘాలలో మనకైతే టాటాయిస్ కచ్వా ఉందన్నమాట. అండ్ కచ్వా పైన కూర్చున్న వినాయకుడు. సో తాంబేల్ పైన కూర్చొని అయితే మనకు స్వామి దర్శనం ఇస్తున్నాడు. అండ్ ఇక్కడ ఇంకొక బ్యాలెన్సింగ్ గణపతి వన్స్ అగైన్ విఠల్ మహారాజ్ రూపంలో అయితే దర్శనం ఇస్తున్నాడు అనమాట. ఇక్కడ భూగోళంకి అయితే చుట్టుముట్టి ఇక్కడ పాములు ఉన్నాయి. సో ఒక స్పెషల్ బ్యాలెన్సింగ్ గణపతి ఫ్రమ్ గజానన ఆర్ట్స్. సో ఈ 2 విగ్రహాలు అయితే బుక్ అయిపోయినాయి. తర్వాత ఇక్కడ చూస్తే మనకు మల్లారి గణపతి స్వామి వారిది ఒక్కసారి మనం పగడి కూడా చూసుకున్నట్టయితే పైన మనకు మంచి ఇమిటేషన్ వర్క్ వచ్చింది. తర్వాత ఇక్కడ మన విఠల్ మహారాజ్ రూపంలో అయితే దర్శనం ఇస్తున్నాడు. ఏ విగ్రహాలు అయితే ముంబైలో బాగా ట్రెండ్ అయినాయో ఫేమస్ మండల్స్వి, అవన్నీ చిన్న సైజులో అయితే అన్నవాళ్ళు తీసుకొచ్చారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకు శేషనాగ్ అండ్ మన విష్ణుమూర్తి రూపంలో దర్శనం ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ గదా పట్టుకొని ఉన్నారు చూసుకోవచ్చు. అండ్ స్వామివారి అస్త్రం కూడా రియల్ గోల్డ్లే కనిపిస్తుంది, ఒక్కసారి చూసుకుందాం. సో మంచి నీట్ అవుట్పుట్. తర్వాత ఇక్కడ 1 మోర్ స్పెషల్ విగ్రహం బుక్ అయిపోయింది. స్వామివారు వచ్చేసి రథసారథి అనమాట. సో యుద్ధంలో పోయినప్పుడు ఎట్లయితే మనకు రథం మీద కూర్చొని అయితే సవారి చేస్తే ఆ టైప్ అనమాట. సో ఇట్లాంటి డిజైన్ అయితే మనకు బాహుబలిలో కూడా వచ్చింది. ఇక్కడ ఇంకొక సర్కార్ గణపతి. అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు ఎట్లయితే యుద్ధంలో మనకైతే ఏనుగు పైన కూర్చొని అయితే సేనాపతి వెళ్తాడో ఆ కాన్సెప్ట్లో అయితే ఇక్కడ విగ్రహం ఉన్నది. ఒక్కసారి తొండం పైన అవుట్పుట్ కూడా చూసుకోండి, చాలా రియలిస్టిక్గా ఉంది అవుట్పుట్. ఇక్కడ వచ్చేసి మనకు గరుడ్ బ్యాక్డ్రాప్లో, అదేవిధంగా ఇక్కడ శివుడు, అండ్ ఇక్కడ వచ్చేసి మనకు జై జగన్నాథ్. సో ఫ్రెండ్స్ గత 2-3 ఏళ్ల నుంచి రాయ్పూర్లో బాగా ట్రెండ్ అవుతుంది బాల్ గణేష్. సో బాల్ గణేష్లో కూడా రాధాకృష్ణ కాన్సెప్ట్ బాగా ట్రెండ్ అయిన కదా. ఇక్కడ వచ్చేసి మనకు శివ పార్వతి. సో శివుడు ఇంకా పార్వతీదేవి కాన్సెప్ట్లు అయితే ఇక్కడ బాల్ గణేష్ని తీసుకొచ్చారు. ఇక్కడ మనకైతే నంది పైన సవారి చేస్తున్న వినాయకుడు, అండ్ ఇక్కడ గరుడ్ మహారాజ్, అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకు బజరంగ్ బలి, వెనకాల వచ్చేసి మనకు బాలాజీ బొట్టు. సో ఇది కూడా చాలా బాగుంది. ఇంకొక రాజంజాడ్ గణపతి బ్యాక్డ్రాప్లో వచ్చేసి మనకు సూర్య ప్రభావల్. ఇక్కడ గజరాజ్ పైన కూర్చున్న వినాయకుడు 1 మోర్ ముంబై చా రాజా. సో ఈసారి ముంబై చా రాజాలో మన గజానన ఆర్ట్స్లో అయితే ఒక 4 నుంచి 5 విగ్రహాలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకైతే విఠల రూపం. అండ్ ఇది కూడా చాలా స్పెషల్గా ఉంది. ఇది కూడా ఫస్ట్ టైం నేనైతే మన గజానన ఆర్ట్స్లోనే చూస్తున్నాను. మత్స్య పైన కూర్చున్న వినాయకుడు, ఒక ఫిష్ పైన. తర్వాత ఇక్కడ మన సుదర్శన చక్రం. ఇవి కూడా ఆల్మోస్ట్ ఒక 3 విగ్రహాలు ఉన్నాయి అనమాట విత్ డిఫరెంట్ డిజైన్స్. కమలం పువ్వు పైన కూర్చున్న వినాయకుడు. ఇక్కడ మన బాల్ గణేష్, మయూర్ ఉంది. అదేవిధంగా ఇక్కడ మన మూషక్ మహారాజ్. సో ఫ్రెండ్స్ చాలా స్పెషల్ విగ్రహాలు ఉన్నాయి అనమాట. ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి. పెద్ద సైజులో ఇచ్చాపూర్తి గణపతి చెప్పినాం కదా ఆల్రెడీ. మాఘీ ఉత్సవాలు అయితే చాలా ట్రెండ్ అయిన ఉండే మన ముంబైలో, కృణాల్ పటేల్ దాదాది. ఇవన్నీ స్మాల్ సైజులో ఉన్న విగ్రహాలు. సుమారు మనకైతే ఒక 1 ఫీట్ హైట్ ఉంటాయి చూసుకోవచ్చు. సో మల్టిపుల్ డిజైన్స్, డిఫరెంట్ బాడీ టోన్స్, డిఫరెంట్ పంచలు, అదేవిధంగా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో విత్ ద స్పెషల్ బ్యాక్ డ్రాప్స్. సో రెగ్యులర్గా మన పేజ్లో కూడా గజానన ఆర్ట్స్కి సంబంధించిన రీల్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ మన లాల్బాగ్ చా రాజా విత్ వెల్వెట్ పగడి. అదేవిధంగా ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకైతే వైట్ గుర్రం పైన సవారీ చేస్తున్న కల్కి భగవాన్ టైప్ అనమాట ఆ డిజైన్. ఇక్కడ ఇంకొక స్పెషల్ విగ్రహం ఉన్నది. వెనకాల వచ్చేసి మనకు పరశురాముడు. సో మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ అన్ని విగ్రహాలు కూడా తర్వాత డిస్ప్లేలో పెడతారు. సో ఫ్రెండ్స్ ఓవరాల్కి అయితే స్మాల్ సైజ్లో స్పెషల్ విగ్రహాలు కావాలనుకుంటే తప్పకుండా మన గజానన ఆర్ట్స్ కరీంనగర్ అయితే విజిట్ చేయండి. కరీంనగర్, సిద్దిపేట్, గజ్వేల్, కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల్, నిజామాబాద్, కామారెడ్డి, మంచిర్యాల్, పెద్దపల్లి, అంటే మన కరీంనగర్ చుట్టూ 100 కిలోమీటర్స్. తప్పకుండా ఒక్కసారి అయితే విజిట్ చేయండి. మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి. మీరు ముంబై, సోలాపూర్, హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేదు. మంచి సిటీ సెంటర్లోనే విగ్రహాలు అయితే దొరికిపోతాయి అనమాట. సో ఇన్స్టాగ్రామ్లో అయితే నేను రెగ్యులర్గా వీళ్ళ పోస్ట్లో కూడా నేను పెడతా ఉంటాను. వీళ్ళ పేజ్ కూడా ఫాలో చేయండి. అదేవిధంగా లొకేషన్ కూడా నేనైతే మెన్షన్ చేస్తాను. డిస్ప్లే పైన నంబర్స్ ఉన్నాయి. సో అన్న వాళ్ళకైతే మీరు కాల్ చేయొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.